నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను చేపట్టిందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఈ పాఠశాలలో చిన్నారులు కిండర్ గార్డెన్లో చేరి పీజీ, డిగ్రీ పూర్తయ్యే వరకు నిరంతరాయంగా విద్యను కొనసాగించేలా రూపకల్పన చేశారన్నారు. శుక్రవారం నెడమనూరు మండలంలోని ఊట్కూరు గ్రామం వద్ద నాగార్జునసాగర్ శాసనసభ్యులు జైవీరెడ్డితో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. కేజీ నుండి పీజీ వరకు ఒకే ప్రాంగణంలో అన్ని కులాల వారికి సమగ్ర విద్యా సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ అన్నారు. ఈ పాఠశాలలో చిన్నారులు కిండర్ గార్డెన్లో చేరి పీజీ, డిగ్రీ పూర్తయ్యే వరకు నిరంతరాయంగా విద్యను కొనసాగించేలా రూపకల్పన చేశారన్నారు. ఆధునిక సౌకర్యాలతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉండే విధంగా నిర్మాణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. విశాలమైన స్మార్ట్ క్లాస్ రూములు, ఆధునిక సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ హాల్, విశాలమైన ప్లే గ్రౌండ్ మరియు క్రీడా మైదానాలు, బాలురు బాలికల కోసం వేర్వేరు హాస్టల్ భవనాలు, హైజీనిక్ డైనింగ్ హాల్ ఇందులో ఉంటాయన్నారు. పరిశీలించిన స్థలం విస్తీర్ణం, రవాణా సౌకర్యం, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల అనుకూలతలను కలెక్టర్ సమీక్షించారు. పాఠశాల నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించి విద్యార్థులకు మంచి వాతావరణంలో విద్యను అందించాలన్నారు. నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జేవీరెడ్డి మాట్లాడుతూ ఆధునిక సదుపాయాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల జిల్లాలో విద్యారంగానికి కొత్త దిశానిర్దేశమవుతుందని అన్నారు. ఒకే ప్రాంగణంలో స్మార్ట్ క్లాస్ రూమ్లు, సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ లైబ్రరీ, విశాలమైన ప్లే గ్రౌండ్లు వంటి అన్ని సౌకర్యాలు కల్పించున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే పాఠశాల నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభమైతే విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కూల్కి కావలసిన భూసేకరణ కోసం ఊట్కూరు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ హిమబిందు, నెడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకంతి సత్యం, గ్రామ సర్పంచ్ వసుమతి తదితరులు ఉన్నారు.